మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మేస్త్రి గారితో ఫస్ట్ మాట్లాడేటప్పుడు స్క్వేర్ ఫీట్ ఇంత అని మాట్లాడుకున్నాము. కానీ డౌట్ ఏమిటంటే గ్రనైట్ వర్క్ లేదా టైల్స్ వర్క్కి టైల్స్ వర్క్కి అమౌంట్ ఇందులో కలిసే ఉంటుందా లేదా తెలియజేయని అని అడుగుతున్నారన్న. సో మీరు లేబర్ కాంట్రాక్ట్కి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇంక్లూడింగ్ అవ్వదన్న. మెటీరియల్ కాంట్రాక్ట్కి మాట్లాడుకున్నప్పుడు గ్రనైట్ వర్క్ ఇంక్లూడింగా కాదా కనుక్కోండి. ఒకరంటే కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్ లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తారండి, కొంతమంది మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తారు. మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఎస్ఎఫ్టీ కాస్ట్ టైల్స్ ఇంతలో వేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటాం అనమాట. సో అది ఏం డౌట్ లేదు. గ్రనైట్ అయితే మాత్రం మీరు మనీ ఇవ్వాలి. అలానే మీరు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ మేస్త్రి గారితో మేము మాట్లాడుకున్నాం స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్తున్నారు. సో అది డెఫినెట్గా లేబర్ కాంట్రాక్ట్ అయితే మాత్రం టైల్స్ వర్క్ కానీ గ్రనైట్ వర్క్ కానీ ఇంక్లూడింగ్ అయితే చెప్పరన్న. అది మేస్త్రి పనికి సంబంధించింది కాదు, సపరేట్ అనమాట. టైల్స్ వర్క్ కానీ గ్రనైట్ వర్క్ కానీ ఒకవేళ అన్నీ కలిపి ఒప్పుకుంటే మేస్త్రి మీకు అగ్రిమెంట్ అయినప్పుడే చెప్తారు మాకు ప్రతి పనికి సంబంధం ఉంటుందండి అని. కానీ గ్రనైట్ వర్క్ కానీ టైల్స్, శానిటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అనమాట, వేరే వేరే అయిపోయి. సో ఒకసారి మేస్త్రికి కనుక్కోండి, ఇంక్లూడింగ్ అయితే కాదు. ఓకేనా?